హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుటీ స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో ఈరోజైతే ఒక మంచి రెసిపీ షేర్ చేస్తా ఉన్నాను అనమాట. రోజు మంచి రెసిపీ అంటావు ఏందక్క అనుకోవద్దండి. ఈరోజు మాత్రం సూపర్ రెసిపీ అనమాట. నాన్ వెజ్ కూడా దీని ముందర తక్కువే అనమాట. ఏంటంటే పచ్చడి రెసిపీ అనమాట. మళ్ళీ నేను నాన్ వెజ్ని తక్కువ చేసి మాట్లాడినానని మాత్రం అనుకోవద్దండి. ఎన్ని కూరలు ఉన్నా మన ఇంట్లో, నాన్ వెజ్ అయినా చికెన్ మటన్ అన్నీ ఉన్నా సరే ఒక్క ముద్ద పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు కదా. సో ఈరోజైతే నేను కొత్తిమీర పచ్చడి చేస్తా ఉన్నాను అనమాట. సో రెసిపీని మాత్రం షేర్ చేస్తాను, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే వేరుశనగలు అంటాం కదా, పల్లీలు వేయించి ముందే పెట్టుకోవాలన్నమాట. ఇంకా 2 టమాటోసు, చిన్నవైనా పెద్దవైనా పర్లేదు, ఒక పెద్ద ఆనియన్, ఇంకా 5-6 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు యాడ్ చేసేసుకోండి. ఇంకా 2-3 వెల్లుల్లి అంటే తెల్లగడ్డ ఫ్రెండ్స్, వెల్లుల్లి అయినా తెల్లగడ్డ అయినా రెండు ఒకటే ఫ్రెండ్స్, మేము తెల్లగడ్డ అంటాం అనమాట. సో ఇంకా యాడ్ చేసేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందే. సో ఇంకా పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకైతే మనం దీంట్లో కారం ఏం యాడ్ చేయం కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చితోనే కారం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటోస్, చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందే కొత్తిమీరని వాష్ చేసి పెట్టుకోవాలి. అందరూ కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కడుగుతారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదనమాట. సో వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత అయితే పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి, టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఉప్పు అయితే మేము తక్కువే తింటాం కాబట్టి నేను తక్కువే వేస్తాను ఫ్రెండ్స్. అలాగని తక్కువ తినము, కొంచెం మీడియంగా తింటాం అనమాట. సో ఇంకైతే 2 పల్లీలు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చల్లారిపోయిన తర్వాత అయితే మనం మిక్సీ వేసేసుకోవడమే. అక్క పచ్చడి అంటే రోట్లో రుబ్బాలి కదా, మిక్సీలో రుబ్బతాండం అని మాత్రం అనొద్దండి. మనకు రోట్లో రుబ్బేంత ఓపిక లేదు ఫ్రెండ్స్ బేసిక్గా. సో మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పల్లీలని మిక్సీ పట్టేసుకోవాలి. అది మెత్తగా పేస్ట్, అదే పొడి అయిన తర్వాత అయితే మనం ఇంకా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఒకసారి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో నా ఛానల్ని అయితే చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్, మరీ 4-5 లైక్లు అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.